కోలీవుడ్ ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో భారీగానే దండెత్తింది. రజనీకాంత్ నుంచి దళపతి విజయ్ వరకు, చియాన్ విక్రమ్ నుంచి కార్తీ వరకు అంతా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. నవరసాల్లా 9 తమిళ పాన్ ఇండియా మూవీలు ఈ ఏడాది అటాక్ చేశాయి. అందులో సగమే సక్సెస్ ని అందుకోగలిగాయి. అవేంటి? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ రజనీకాంత్ తో నెల్సన్ తీసిన జైలర్ ఈ ఏడాది కోలీవుడ్ పాన్ ఇండియా హంగామాను పెంచేసింది. 650 కోట్ల వరకు ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో వసూళ్లు రాబట్టింది. హిందీలో భారీ వసూళ్లు రాకున్నా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏడాది కోలీవుడ్ సందడి కనిపించిందంటే అది జైలర్ మూవీతోనే. ఇక ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో తమిళ్ సందడి విషయానికి వస్తే లియో బానే ఆకట్టుకుంది. లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో విజయ్ చేసిన ఈ ప్రయోగం తమిళ్తో పాటు తెలుగు, కన్నడలో భారీగానే సందడి చేసింది. లియో మూవీ మలయాళం, హిందీ మార్కెట్లో మాత్రం భారీగా సందడి చేయలేకపోయింది. మొత్తానికి 500 కోట్లపైనే వసూళ్లు రాబట్టిన మూవీగా పాన్ ఇండియా సందడి లిస్ట్ లో ఈ సినిమా చేరింది. అలా కోలీవుడ్ ఈ ఏడాది పర్లేదనిపించింది. ఇక మణిరత్నం మేకింగ్ లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 2 ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన మరో 6వ మూవీ. అయితే మొదటి భాగంలానే ఈ సీక్వెల్ కూడా నార్త్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు, కన్నడ, మలయాళం మార్కెట్లో కూడా జస్ట్ యావరేజ్ గానే ఆకట్టుకుంది. ఇక కోలీవుడ్ నుంచి వచ్చిన జిగర్ తండా XX పాన్ ఇండియా లెవెల్లో సందడి చేయబోయే తమిళ మార్కెట్ వరకే హల్చల్ చేసింది. వారసుడు, తునీవు, చిన్న ఇలా ఈ ఏడాది కోలీవుడ్ పాన్ ఇండియా సందడి కూడా సగం సందడిగానే కనిపించింది.